ఎందుకంటే మనకెందుకో పొద్దున ఉడికిందే, మధ్యాహ్నం ఉడికిందే, రాత్రి ఉడికిందే తినడం అలవాటైంది. చాలా కాలంగా అలవాటైపోయింది. ఒకప్పుడేమన్నా కొంత ఉండేదేమో కానీ ఈ 50-60 ఏళ్ల నుంచి వచ్చేటువంటి మనలాంటి వాళ్ళందరం కూడా ఉడికినే తింటూనే పెరుగుతున్నాం. ఎప్పుడో తప్ప పచ్చి తినటం మనకు అలవాట్లేదు. ఇది ఎవరో చెప్తారు కదా పెద్దవాళ్ళు, ఆనాడు గుగ్గిళ్ళు తినేవాళ్ళు అంటారు, ఉడకబెట్టినే కావచ్చు. ఆ గుగ్గిళ్ళు కూడా ఇప్పుడు మనకు అలవాటు లేకుండా పోయింది. ఇంకా వెనక్కి వెళితే చెప్తారు కదా, దోసకాయ తినేవాళ్ళు, ఊసబియ్యం తినేవాళ్ళు, టమాటో తినేవాళ్ళు, జామకాయలు తినేవాళ్ళు, రేక్కాయలు తినేవాళ్ళు అని పొలాల్లో ఏదో పెద్దవాళ్ళు చెప్తుంటే వింటాం. మనకు ఆ ఛాన్సులు లేవు. టిఫిన్ ఉడికిందే, మధ్యాహ్న భోజనం ఉడికిందే, రాత్రి భోజనం ఉడికిందే, 3 పూటలా ఉడికించి తింటాం. దీంతో ఏమైపోతాం? నేచురల్ ఫుడ్కి దూరంగా ఉంటాం. నేచర్కి ఎప్పుడైతే దూరంగా ఉంటామో, కృత్రిమంగా ప్రాసెస్ చేసుకుని తింటామో, అప్పుడు లోపల ఏమైనా ఇబ్బందులు రావడానికి కావాల్సిన పునాది తయారవుతూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో అంతగా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే మనల్ని కన్నతల్లి ఈ నేచరే. మనం ప్రకృతిలోంచే వచ్చాం, ప్రకృతి వల్లే పెరుగుతున్నాం. రేపేదన్నా మంచో చెడో ప్రకృతిలోనే కలిసిపోతాం. అంత స్పష్టంగా మన కోసం ఉంది ఈ ప్రకృతి. మనల్ని సృష్టించింది, మనల్ని నడిపిస్తుంది, నిలబెడుతుంది ప్రకృతే. కాబట్టి ప్రకృతి మీద ప్రేమ పెంచుకోండి.